తెలంగాణ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించినప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ పెద్దల ఆందోళనకి కారణమేంటి? ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కలు కూడా పోటీ పడినప్పటికీ రేవంత్ రెడ్డికే సీఎం పీఠం దక్కడానికి కారణమేంటి? మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ శ్రేణులు అండగుండంతో రేవంత్ సీఎం పీఠం అధిష్ఠించబోతున్నారా? 2006లో స్వతంత్ర జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికైన రేవంత్ కేవలం 17 ఏళ్లలో స్వయం కృషితో సీఎం పీఠాన్ని అధిష్ఠించడానికి రేవంత్లో పోరాట పటమే కారణమా? 2018 ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానంలో ఓడిపోయిన రేవంత్ 5 నెలల్లోనే 32 లక్షల మంది ఓటర్లున్న అతిపెద్ద లోక్సభ స్థానమైన మల్కాజ్గిరి ఎంపీ గెలవడంతో రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం టాప్ గేర్లో దూసుకెళ్లిందా? రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని రేవంత్ చేసిన ప్రచారం వల్లే కాంగ్రెస్ విజయం సాధించిందా? తెలంగాణలో పూర్తి మెజారిటీ సాధించిన కాంగ్రెస్ గత 3 రోజులుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయడంలో మాత్రం మల్లగుల్లాలు పడుతోంది. సీనియర్ నేత, మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సుదీర్ఘమైన కాంగ్రెస్ నేపథ్యాన్ని, కాంగ్రెస్ పట్ల తనకున్న అంకితభావాన్ని, తాను సాధించిన విజయాల్ని వివరిస్తూ తనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని బలంగా కోరుతున్నారు. మరోవైపు తెలంగాణ సీఎల్పీ నేతగా పనిచేస్తున్న మల్లు బట్టి విక్రమార్క కూడా ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిగానే ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ కోసం తాను, తన కుటుంబం చేసిన పోరాటాన్ని చేయటంతో పాటు తెలంగాణలోనూ దేశవ్యాప్తంగా దళితులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్న నేపథ్యాన్ని వివరిస్తూ ఒక దళిత నేతగా తనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరారు. అదే సమయంలో మెజారిటీ సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, బట్టి విక్రమార్కని బలపరుస్తూ రేవంత్ రెడ్డిని వ్యతిరేకించినట్లుగా సమాచారం. అయితే కాంగ్రెస్ శ్రేణుల్లోనూ, మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనూ రేవంత్ రెడ్డికి మద్దతు లభించడంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి చేసిన కృషిని, పోరాటాన్ని గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఫలితంగా 3 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరదించుతూ రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. అందులో భాగంగానే మంగళవారం సాయంత్రం రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎల్పీ నేతగా ప్రకటించింది. అలాగే డిసెంబర్ 7వ తేదీన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. మరోవైపు రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణులన్నీ సంబరాల్లో మునిగిపోయాయి. రేవంత్ రెడ్డి రాజకీయ నేపథ్యాన్ని గమనిస్తే ఒక సాధారణ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి 2006లో మిడ్జిల్ మండలం జెడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2007లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కొడంగల్ నుంచి రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. 2014-17 మధ్య తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన రేవంత్ రెడ్డి 2017 అక్టోబర్లో టీడీపీకి రాజీనామా చేశారు. తర్వాత కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించబడ్డారు. కాగా 2018 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే వెంటనే 2019 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2019 నాటికే 31,50,303 మంది ఓటర్లతో తెలంగాణలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గంగా ఉన్న మల్కాజ్గిరి ఎంపీగా గెలవడం ద్వారా రేవంత్ రాజకీయంగా తన బలాన్ని నిరూపించుకున్నారు. ఆ ప్రభావంతోనే 2021 జూన్ 26న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమించబడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించబడినప్పటి నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలుపు కోసం నిరంతర పోరాటాలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ముగ్గురు కలిసి చేసిన రాజకీయ కార్యకలాపాల్ని రేవంత్ రెడ్డి ఒక్కరే చేస్తూ అలుపెరగని పోరాటం చేశారు.
ఎన్నికల ప్రచారంలోనూ రోజుకి 3కి పైగా సభల్లో ప్రసంగిస్తూ సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కేసీఆర్ పైన, కేటీఆర్ పైన నిర్భయంగా ఎదురుదాడికి దిగుతూ కేసీఆర్కి ధీటైన నాయకుడిగా ఎదిగారు. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉదంతంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య అవగాహన ఉందనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో రేవంత్ రెడ్డి తన రాజకీయ మేధస్సును ఉపయోగించారు. నిజానికి బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య అవగాహన ఉందన్న ప్రచారమే కాంగ్రెస్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది. అదే సమయంలో బీజేపీకి రావాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని, బీఆర్ఎస్కి రావాల్సిన దళిత, క్రైస్తవుల, ముస్లింల ఓట్లని దూరం చేసి ఆ ఓట్లన్నింటినీ కాంగ్రెస్ ఖాతాలో వేసుకుని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఇలా అనేక విధాలుగా కాంగ్రెస్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఇక రేవంత్ రెడ్డి వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో 1969 నవంబర్ 8న రేవంత్ రెడ్డి జన్మించారు. తండ్రి పేరు అనుమల నరసింహారెడ్డి, తల్లి రామచంద్రమ్మ. ఉమ్మడి మహబూబ్ నగర్కి చెందిన రేవంత్ రెడ్డి చిన్ననాటి నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి కనబరిచేవారు. డిగ్రీ చదువుతున్న సమయంలో ఆయన ఏబీవీపీ నాయకుడిగా పనిచేశారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ప్రముఖ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి మేనకోడలైన గీతని వివాహమాడారు. రేవంత్ రెడ్డి, గీతా దంపతులకి ఒక కుమార్తె ఉంది. చూడముచ్చటగా ఉండే రేవంత్ రెడ్డి కుటుంబం ఇక మీదట తెలంగాణ రాజకుటుంబంగా మారబోతోంది. మరి రేవంత్ కూడా కేసీఆర్ లానే రాజరిక పాలన చేస్తారో, లేదంటే ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజాస్వామిక పాలన చేస్తారో కాలమే నిర్ణయించాలి.